నమస్కారం. రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. విద్యార్థుల భవిష్యత్తు దశను నిర్ణయించేది ఇంటర్మీడియట్. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనల నడుమ విద్యార్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. కళాశాలలో అధ్యాపకులు చెప్పిన పాఠాల్ని ఆసక్తిగా విన్నా, సంవత్సరమంతా శ్రద్ధగా చదివినా తెలియని భయాందోళనలు, అనేక సందేహాలు స్వాగతం పలుకుతూనే ఉంటాయి. వీటన్నింటినీ అధిగమించేందుకు అవసరమైన చిట్కాలు, సూచనల్ని విద్యార్థులకు అందిస్తోంది ఇవాల్టి యువ విజయీభవ. తరగతి గదిలో సంవత్సరమంతా చదవటం ఒక ఎత్తు, పరీక్షా కేంద్రంలో 3 గంటల్లో ప్రశ్నాపత్రానికి సమాధానాలు రాయటం మరో ఎత్తు. ఎన్నిసార్లు చదివినా, ఎన్ని గంటలు కుస్తీ పట్టినా పరీక్షలకు ఎలా సన్నద్ధమయ్యామన్న అంశంపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మరో నెల రోజుల్లో ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు పాటించాల్సిన జాగ్రత్తల్ని, మెళకువల్ని అందిస్తున్నారు విద్యారంగ నిపుణులు మేజర్ లక్ష్మణరావు గారు. మొత్తం యావత్ ఇంటర్మీడియట్ పరీక్షలో విజయం ఎలా సాధించాలి, ఆ విజయం సాధించడానికి ఏ రకమైన పద్ధతులు అనుసరించాలి, ఏ రకమైన మెళకువలు ఉన్నాయి తెలియచెప్పడానికే నేను ప్రయత్నం చేస్తాను. సార్, ఇప్పుడు ఎగ్జామ్స్కి చాలా తక్కువ సమయం ఉంది. దానికి బాగా చదివి బాగా మార్కులు తెచ్చుకోవడానికి ఏం చేయాలి చెప్పండి. ముందుగా మీకుండే 6 సబ్జెక్టులని మొత్తం జనరల్ రీడింగ్ ఇవ్వాలి. సబ్జెక్ట్స్ అన్నిటికీ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు జనరల్ రీడింగ్ ఇవ్వాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ని ఇక్కడ టైం మేనేజ్మెంట్ చూసుకోవాలి, సమయపాలన. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 3 రోజులు ఇచ్చున్నారు అనుకోండి, 6 3 18 రోజులు. తో ఒక జనరల్ రీడింగ్ ఇచ్చేసారు, మీరు ఫుల్ సిలబస్ అంతా కూడా కవర్ చేశారు. తర్వాత సెకండ్ రీడింగ్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్కి 2 రోజులు చొప్పున ఇచ్చుకొని, ఇక్కడ మీరు ఏం చేయాలంటే కవర్ పేజ్ నుంచి ఇంకో ఫ్రంట్ కవర్ పేజ్ నుంచి బ్యాక్ పేజ్ వరకు చదవడానికి ప్రయత్నం చేయకూడదు. మీరు ఇందులో ముఖ్యమైన చాప్టర్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఆ టాపిక్స్ని, ఆ చాప్టర్స్ మీదే మీరు దృష్టి పెట్టాలి. దీన్నే మనం ఏమంటామంటే స్మార్ట్ స్టడీ అంటాం. హార్డ్ స్టడీ అక్కర్లేదు, స్మార్ట్ స్టడీ. ఈ స్మార్ట్ స్టడీ మీద దృష్టి పెడితే తక్కువ కాలంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఏ చాప్టర్ల మీద దృష్టి పెట్టాలి, ఫోకస్ చేయాలి అనేది మీరు అర్థం చేసుకుంటారు. దాని మీద స్టడీ స్మార్టర్ బట్ నాట్ స్టడీ హార్డర్. ఒక 2-3 పేపర్లు తీసుకొని ఆ పేపర్స్ని ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేస్తే మీరు ఆ సబ్జెక్ట్లో ఎక్కడున్నారో, ఏ స్థాయిలో ఉన్నారో మీకు తెలిసిపోతుంది. అప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ మీకు అర్థం కాలేదు, సరిగ్గా రాయలేదని మీకే అనిపిస్తుంది. అప్పుడు మీరు దాని మీద మరికొద్దిగా శ్రద్ధ వహించి అధ్యాపకుల్ని కన్సల్ట్ చేయొచ్చు. బ్రిలియంట్ స్టూడెంట్స్, మీకన్నా బాగా మంచి మార్కులు వచ్చే విద్యార్థులు ఉంటారు, మీ క్లాస్మేట్సే, వాళ్ళతో సంప్రదించుకోవచ్చు. చదువుకున్న తల్లిదండ్రులు ఉంటే ఆ చదువుకున్న తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా మీరు ఆ సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. ఇంకా అన్నిటికన్నా మించి పెద్ద గురువు ఉన్నాడు మనకి ఈ రోజుల్లో, గూగుల్ గురువు. ఆ గూగుల్లోకి వెళ్ళి మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ని వివరణ తెలుసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్గా పుస్తకాన్ని గ్రహిద్దామని ప్రయత్నం చేయకండి. పుస్తకం యొక్క ఎక్స్ట్రాక్ట్ అంటే దాని సారాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు విజయం లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే ఒక 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు చదివేస్తే సబ్జెక్ట్ అంతా వచ్చేస్తుంది అనుకుంటారు. అంత కంటిన్యూస్గా 8 గంటల నుంచి 10 గంటల వరకు చదవకూడదు. సైకాలజిస్టులు దాని మీద పెద్ద స్టడీ చేశారు. అలా చదవకూడదు. మీరు ఎవ్రీ 1 అవర్ 2 అవర్స్ చదివిన తర్వాత ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి. ఆ గ్యాప్లో మరొకసారి మీరు అబ్జార్ప్షన్ ట్రై చేస్తారు. ఆ 1 అవర్లో చదివింది ఏమిటి, అది తలలోకి వెళ్ళిందా, మనసులోకి వెళ్ళిందా లేదా, అది ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈ విషయాల మీద వెళ్తారు. ఒక 10 మినిట్స్ మీరు ఏం చేయొచ్చు అంటే డైవర్షన్ కావాలి మీకు. అప్పుడు ఇంట్లోనే కొన్ని డైవర్షన్స్ ఉంటాయి, ఇంటి వెలుపల కూడా కొన్ని డైవర్షన్స్ ఉంటాయి. ఇంట్లో మీ చెల్లితో కానీ తమ్ముడితో కానీ చిన్నగా ఆడుకోవడం కానీ, లేకపోతే మంచి గ్రీనరీ లాన్స్ ఉంటే లాన్స్ చూడడం కానీ, లేకపోతే ఎన్డీటీవీ న్యూస్ టీవీలో వినడం కానీ, అలా ఒక 10 మినిట్స్ గ్యాప్ తీసుకొని ఆ 10 మినిట్స్ గ్యాప్తో మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా తర్వాత చిన్న వ్యాయామం చేయొచ్చు, చిన్న ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేసిన మీకు డైవర్షన్ వస్తుంది. మళ్ళీ వెంటనే మీరు స్టడీస్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు ప్లానింగ్ చేసుకోవాలి. ఈ 70 రోజులు ఎలా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసుకోవాలి.
దీన్ని ప్రిపేర్ అవ్వాలి, దాని తర్వాత ప్రాక్టీస్ చేసుకోవాలి, తర్వాత ఎగ్జామినేషన్ రాయాలి. రాస్తే తప్పకుండా మీకు విజయం లభిస్తుంది అని చెప్పొచ్చు. So while preparing for exams, we face a lot of anxiety and stress. దానికి తగ్గించుకోవడానికి మంచి మార్గాలు చెప్పండి. ఈ పెద్ద సమస్యని ఒకప్పుడు చాలా విపరీతమైన పరిణామాలకు వెళ్ళిపోతుంది. ఆందోళన, ఈ ఒత్తిడి అనేది చాలా విపరీతమైన పరిణామాలకు వెళ్ళి జరగకూడని సంఘటనలు కూడా జరిగిపోతున్నాయి. పిల్లలు చాలా నిరాశ నిస్పృహలకి లోనైపోతున్నారు. దీన్ని తొలగించుకోవడానికి చాలా మంచి సాధనాలు ఉన్నాయి. ఆ సాధనాలు తెలియక తప్పుడు మార్గంలో దీన్ని వెళ్ళి జీవితాలను అంతం చేసుకునే పరిస్థితికి వచ్చేస్తున్నారు కొంతమంది విద్యార్థులు. దీనికి ముఖ్యంగా నేను ఇచ్చే సూచనలు ఏమిటంటే, మొట్టమొదటిది నీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకో. అంటే నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకో. యు ఆర్ సంథింగ్ స్పెషల్. భగవంతుడు ఈ భూమి మీదకి నిన్ను నన్ను ఏదో ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో పుట్టించాడు. ఐఎమ్ బోర్న్ టు బికమ్ ఏ డాక్టర్, ఐఎమ్ బోర్న్ టు బికమ్ ఏ లాయర్, ఐఎమ్ బోర్న్ టు బికమ్ ఎన్ ఇంజనీర్. సో ఇవన్నీ అలా అంత పెద్ద లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఈ చిన్న చిన్న ఆందోళనలు, ఒత్తిడులు అలా వెళ్ళిపోతాయి. అందుచేత మీరు దాని గురించి పెద్దగా వరి అవ్వకండి. మీ మీద మీరు ఆత్మవిశ్వాసం పెంచుకోండి. మీకు ఆ శక్తి భగవంతుడు ఇచ్చాడు. యు ఆర్ బోర్న్ విత్ సమ్ స్ట్రెంగ్స్. నేను మరోసారి చెప్తున్నాను, పరీక్షలు దగ్గరకు వస్తున్న కొద్ది రోజు రోజు మీరు చదివే గంటల సంఖ్య తగ్గాలి, స్కేల్ డౌన్. అంతేగాని పరీక్ష ముందు నైట్ అవుట్ చేసేసి టీలు కాఫీలు తాగేసి చదివేస్తామంటే మీ యొక్క ఆందోళన, టెన్షన్ ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. గుడ్ స్లీప్, మంచి స్లీప్ కావాలి. నేను అమీరా ఫైజా. సో పరీక్షలప్పుడు చదివినప్పుడు నాకు కొన్ని సందేహాలు వస్తున్నాయి, డౌట్స్ వస్తున్నాయి, అర్థం అవ్వట్లేదు చాప్టర్స్. సో దానికి ఏం చేయాలి? నీ మిత్రులతో కంబైన్డ్ స్టడీ చేయి. అంటే ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళతో కంబైన్డ్ స్టడీ చేస్తే, కంబైన్డ్ స్టడీ తెలుసు కదా, ఇద్దరు ముగ్గురు కలిసి చర్చించుకోవాలి. ఇంకా వీలుంటే ఆ సబ్జెక్ట్లో ఒక 3 చాప్టర్లు నువ్వు చదువు, 3 చాప్టర్లు నీ పక్క అబ్బాయి చదువుతాడు, ఇంకో 3 చాప్టర్లు ఇంకొక ఆ టీంలో ఉండే ఇంకో మెంబర్ చదువుతారు. నీ 3 చాప్టర్లో చదివింది నువ్వు చెప్పు, ఆయన చదివిన 3 చాప్టర్లో విషయాలు ఆయన చెప్తాడు, మూడో సభ్యుడు ఆయన 3 చాప్టర్లో చెప్తాడు. ఎప్పుడైతే చదివి చెప్పాల్సిన అవసరం ఉంటుందో గ్రాహ్య శక్తి బాగా పెరుగుతుంది, బాగా మైండ్లోకి వెళ్తుంది. ఆ మైండ్లోకి వెళ్ళినప్పుడు చక్కగా దాన్ని అవగతం చేసుకొని పరీక్షలో ఉపయోగించుకోవడానికి పనికొస్తుంది. ఇప్పుడు అధ్యాపకులందరూ కూడా పూర్వకాలంలాగా దూరంగా ఉండడం లేదు, చాలా సన్నిహితంగా మీతో ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు, అవునా కదా? కాబట్టి ఆ చనువు తీసుకొని కొద్ది అధ్యాపకులకి ఫోన్ చేయడం కానీ, వాట్సాప్లో మీ సందేహాన్ని పంపించడం కానీ, ఫేస్బుక్లో పంపించడం కానీ చేస్తే బాధ్యత కలిగిన ఏ అధ్యాపకుడైనా సరే తప్పకుండా ఆ సందేహాన్ని నివృత్తి చేస్తూ మీకు జవాబిస్తాడు. ఈ విధంగా మీరు ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మీ యొక్క సందేహాలన్నీ కూడా నివృత్తాయి, మంచి కమాండ్ వస్తుంది సబ్జెక్ట్ మీద అని చెప్తున్నాను. మన స్టడీ ప్లేసు, చుట్టూ ఉన్న పరిణామాలు మనకు అనుకూలంగా ఉండడానికి, చదువుకోవడానికి వీలుగా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బహుశా నీ ప్రశ్నలో ఉండే అంతరార్థం, ఇప్పుడు మనకి నువ్వు చదువుకునే ప్లేస్కి దాని చుట్టూ ఉండే వాతావరణంలో కొన్ని డిస్టర్బెన్స్లు, అదేనా నీ ఉద్దేశం? సో కొన్ని డిస్టర్బెన్స్లు ఉంటున్నాయి. ఆ డిస్టర్బెన్స్ల నుంచి నువ్వు హౌ ఇన్సులేట్ యువర్ సెల్ఫ్, అంటే ఇన్సులేషన్ అంటే తెలుసు కదా, అంటే నిన్ను నువ్వు కవర్ చేసుకొని ఆ డిస్టర్బెన్స్ల యొక్క ప్రభావం నీ మీద ఉండకూడదు. మీ టీవీయే మీకు డిస్టర్బెన్స్, మీ అలవాట్లే మీకు డిస్టర్బెన్స్, తర్వాత ఒకప్పుడు ఇంట్లో ఉండే పిల్లల తగాదాలు, చిన్నపిల్లల తగాదాలు, ఇంకో కొన్ని అసాధారణ పరిస్థితుల్లో తల్లిదండ్రుల యొక్క కీచులాటలు, మరి చుట్టాలు పక్కాల యొక్క సందర్శన, నోములు వ్రతాలు, పండగలు పబ్బాలు, తర్వాత యాత్రలు, కిట్టి పార్టీలు, ఇలాంటివన్నీ కూడా అనేక డిస్టర్బెన్స్లు వస్తూ ఉంటాయి. కానీ ఆ డిస్టర్బెన్స్ల్లో నువ్వు దానికి లొంగకుండా నువ్వు దాన్ని అధిగమించుకుంటూ నువ్వు ఉండాలి అంటే నీ మట్టుకు నువ్వు కొంత ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు బాగా సహకరించాలి. తర్వాత మీ స్టడీ రూమ్ గురించి కూడా కొంత శ్రద్ధ వహించాలి. ఎలాంటి రూమ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మంచి వెలుతురు, గాలి వచ్చే స్టడీ రూమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో టీవీలు, ఈ మొబైల్ ఫోన్లు అలాంటివి అందులో ఉండకూడదు. తర్వాత నీవు చదువు ప్రారంభించే ముందు
ఒక అగరవత్తు మంచి వాసన వచ్చే అగరవత్తు వెలిగించుకొని ఆ సువాసనతో నీ స్టడీ ప్రారంభించుకోవాలి. ఇలా నువ్వు ప్రారంభించుకుంటూ ఇందాక చెప్పాను అటెస్టెడ్ చదవకూడదు. సో ఆ విధంగా నీ రూమ్ని నువ్వు జాగ్రత్తగా ఏర్పరచుకుంటే తప్పకుండా నీ యొక్క దృష్టి చదువు మీద పడుతుంది. ఈ పరీక్షల టైంలో కానీ పరీక్ష ముందు కానీ ఆరోగ్యం కాపాడుకోవడానికి ముఖ్యంగా సాత్విక ఆహారం తీసుకోవాలి. స్పైసీ ఫుడ్ తీసుకోకూడదు. తర్వాత ఎప్పుడు అల్పాహారమే తక్కువ ఆహారమే తీసుకోవాలి, బట్ పౌష్టికాహారం తీసుకోవాలి. తక్కువ ఆహారం కదా అని నీరసం వచ్చేటట్టుగా కాదు, బలహీన పెరగకూడదు, పౌష్టికాహారం తీసుకోవాలి. పరీక్షలు అనగానే ముందుగా విద్యార్థుల్ని పలకరించేది ఒత్తిడి. అత్యధిక మార్కులు సాధించాలనే విద్యార్థుల సంకల్పానికి అడ్డుపడేవి సందేహాలు. ఈ రెండింటితో సావాసం చేస్తూ విజయం సొంతం చేసుకోవటం కుదరదు. ఈ పరిస్థితుల నుంచి విద్యార్థులు బయటపడేందుకు అవసరమైన జాగ్రత్తల్ని నిపుణులు వివరిస్తున్నారు. మేము చదువుతున్నాం, మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాం, కానీ ఏదో ఒక డిస్టర్బెన్స్ వల్ల డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం మేము. సో ఫోకస్ చేయాలి అంటే ఏం చేయాలి? ప్రాతకాలం బ్రహ్మ ముహూర్తం విన్నావా మాటలు? ఎప్పుడైనా తెల్లారి 3:30కి సూర్యోదయానికి కాకపూర్వం లేచి నువ్వు కూర్చుంటే చెప్పు, నిన్ను ఎవరు డిస్టర్బ్ చేస్తారా? ఎందుకు డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ఉండరు, వాళ్ళందరూ నిద్రపోతుంటారు. సో అటువంటి సమయాన్ని నువ్వు గుర్తించుకొని ఆ సమయంలో నువ్వు చదువు చేసుకుంటే నీకు ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. నీకోసం ప్రపంచం ఆగదు కదమ్మా. వచ్చే రైలు ఆగదు, వచ్చే బస్సు ఆగదు, వచ్చే విమానం ఆగదు. ఆ సౌండ్లన్నీ మనకు వినపడుతూనే ఉంటాయి. కాబట్టి బ్రహ్మ ముహూర్తాన్ని సెలెక్ట్ చేసుకో. తెల్లారి 3:30 నుంచి 6-7:30 దాకా చదువుకుంటే బెస్ట్. ఆఫ్టర్ ఆల్ యూ రిక్వైర్ ఓన్లీ 4 or 5 hours ఆఫ్ స్టడీ పెర్ డే. దట్స్ ఆల్. కొద్దిగా ధ్యానం, ప్రార్థన, నీ మనసు నువ్వు కంట్రోల్ చేసుకో. ఎగ్జామ్ పేపర్ తీసుకున్నాక ఉన్న 3 గంటల్ని ఎలా ఉపయోగించుకోవాలి? నువ్వు పరీక్ష టైంలో ఆ 3 గంటలు ఎలా సద్వినియోగపరచుకోవాలని అడిగావు. నేను పరీక్ష ముందు రోజున కూడా నువ్వు ఎటువంటి జాగ్రత్తలు వహించాలతో స్టార్ట్ చేస్తా. ఎందుకు స్టార్ట్ చేస్తానంటే మీ పరీక్షా కేంద్రాలు మీరు చదువుకున్న కాలేజీలు కావు, అవునా కదా? అంటే పరీక్షా కేంద్రాలు ఎక్కడో ఉంటాయి. కాబట్టి ఆ కేంద్రం ఎక్కడుంది, అది మీ ఇంటికి ఎంత దూరం, ఆ దూరానికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఆ సిటీ బస్సులో వెళ్ళొచ్చా, ఆటో ఎక్కాలా, లేకపోతే ఏదైనా కారులో వెళ్ళాలా, ఇవన్నీ కూడా ముందు రోజే మీరు పరీక్షా కేంద్రానికి వెళ్ళి దాని లొకేషన్ చూసుకొని ముందు రావాలి. తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా రూల్ వచ్చింది కదా, గంట అరగంట ముందే మీరు పరీక్షా కేంద్రంలో హాజరవ్వాలి. సో హాజరవ్వడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? మీకు రాత సామాను, పెన్ను, పెన్సిలు, ఇరేజరు, ఇలాంటివన్నీ కూడా మీరు ముందే జాగ్రత్త వహించాలి. తర్వాత ఏదైనా శరీరంలో చిన్న చిన్న కంప్లైంట్ ఉందనుకోండి, తలనొప్పి, అజీర్ణం లాంటి కంప్లైంట్లు ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ ట్యాబ్లెట్స్ కూడా మన దగ్గర పెట్టుకోవాలి. పెన్నులు, స్పేర్ పెన్ను కూడా పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా అన్నిటికన్నా ముఖ్యం హాల్ టికెట్. ప్రశ్నాపత్రం ఇవ్వగానే చాలామంది విద్యార్థులు చాలా భయభ్రాంతులు అయిపోతుంటారు. ఏమిటో ఒక పాము పట్టుకున్నట్టుగా, ఒక తేలు పట్టుకున్నట్టుగా ఫీల్ అయిపోతారు. ఏం అక్కర్లా. చక్కగా ప్రశ్నాపత్రం తీసుకోండి, మంచి శ్వాస తీసుకో, ఫుల్ బ్రెత్ శ్వాస తీసుకో. ఫుల్ బ్రెత్ శ్వాస తీసుకున్న తర్వాత ఆ ప్రశ్నాపత్రం చదవడం ప్రారంభించు. అన్నీ నీ టీచర్స్ నీకు కాలేజీలో చెప్పిన సబ్జెక్ట్సే ఉంటాయి, నువ్వు ఇంట్లో చదువుకున్న సబ్జెక్ట్సే ఉంటాయి, బాగా ప్రిపేర్ అయినవి ఉంటాయి. సో అన్ని క్వశ్చన్లు చదువుకో. ప్రతి ప్రశ్నలో కూడా చాయిస్ ఉంటుంది. అన్ని ప్రశ్నలు నువ్వు రాయక్కర్లేదు. ఆ చాయిస్ ప్రకారము నువ్వు ఏ ప్రశ్నలకు ఆన్సర్ చేయగలవో, జవాబు రాయగలవో టిక్ పెట్టుకో, చుక్క పెట్టుకో. ఆ చుక్క పెట్టుకుంటా 10 క్వశ్చన్లు ఇచ్చారు, నేను 5 రాయాలి, ఈ 5 టిక్ పెట్టుకున్నా. మళ్ళీ నెక్స్ట్ ఈ 5లో ఏది ముందు రాయాలి, మళ్ళీ ఈ 5లో ఫస్ట్ ఆన్సర్ ఏది రాయాలి, సెకండ్ ఆన్సర్ ఏం రాయాలి, థర్డ్ ఆన్సర్ ఏం రాయాలి. ఇక్కడ చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ రాసేటప్పుడు ఎక్కువ సమయం తీసేసుకొని ఎక్కువ పేజీలు రాసేస్తారు. ఫస్ట్ క్వశ్చన్కి 5వ క్వశ్చన్కి మార్కులు ఒకటే, అది 20 మార్కుల క్వశ్చన్, ఇది 20 మార్కుల క్వశ్చన్, అదే 10 మార్కుల క్వశ్చన్, ఇది 10 మార్కుల క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్కి వచ్చినప్పటికీ టైం చాలదు, సమయపాలన దెబ్బతినేసింది. సమయపాలన దెబ్బతినేసరికి అదేదో గజిబిజిగా ఏదో రాసేస్తాడు. అప్పుడు ఖచ్చితంగా తక్కువ మార్కులు వస్తాయి. నేను మిమ్మల్ని విన్నవించుకునేది ఏమిటంటే అన్ని క్వశ్చన్లకి సమానమైన టైం ఇవ్వు. ఒక క్వశ్చన్కి ఎక్కువ, ఒక క్వశ్చన్కి తక్కువ ఇవ్వకు.
తర్వాత క్వశ్చన్స్లో అనేక రకాలు ఉంటాయి. ఒక క్వశ్చన్ 2 భాగాలు ఉంటాయి, 3 భాగాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫైన్ పాస్కల్ లా. పాస్కల్ లా నిర్వచించు, అది ఒక ప్రయోగం ద్వారా రుజువు చేయి అంటాడు. అంటే ఆ పాస్కల్ లా నిర్వచించు, అది ఒక ప్రయోగం ద్వారా రుజువు చేయి అంటప్పుడు పాస్కల్ లా నిర్వచనానికి ఒక 5 మార్కులు పెడతాడు. దాన్ని ఎక్స్పెరిమెంట్ ద్వారా రుజువు చేయని దానికి 15 మార్కులు పెడతాడు. చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ప్రశ్నల్లో ఒక భాగమే ఆన్సర్ చేస్తారు, 2వ భాగాన్ని ఆన్సర్ చేయరు. తద్వారా బోల్డెన్ మార్కులు పోగొట్టుకుంటారు. అన్ని ప్రశ్నలకి సమానమైన టైం. తర్వాత ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏమిటంటే లాస్ట్ ప్రశ్న జవాబు గజిబిజిగా రాయకు. అక్కడ సమయం లేక స్పీడ్గా రాస్తాడు. వీడు రాశాను అనుకుంటాడు, అది ఎగ్జామినర్ గారు చదవలేరు, వాడికేం అర్థం కాదు, ఓ 0 మార్కు వేస్తాడు. తద్వారా విద్యార్థి నష్టపోతాడు. అంచేత ఫస్ట్ క్వశ్చన్ ఎంత స్మూత్గా, ఎంత హాయిగా, ఎంత స్పష్టంగా రాసావో ఆఖరి క్వశ్చన్ కూడా అంతే స్పష్టంగా మంచి హ్యాండ్ రైటింగ్తో రాయాలి అని విద్యార్థులు గమనించుకోవాలి. పరీక్ష అయిపోయింది, బయటకు వచ్చేసావు. ఇక్కడ చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే క్లాస్మేట్స్తో చర్చించి అప్పుడు వాళ్ళు కొన్ని తప్పు ఆన్సర్లు రాసేసినట్టుగా తెలుసుకుంటారు. ముఖ్యంగా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, మల్టిపుల్ ఆన్సర్స్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అయ్యో తప్పు రాశానే అంటావు. ఏం చేయగలవు? పరీక్ష అయిపోయింది, ఆన్సర్ పేపర్ ఇచ్చేసావు, బయటకు వచ్చేసావు. దాని గురించి విచారించకు. వాట్ హ్యాపెండ్ అయిపోయింది, వదిలేయి. రేపటి పరీక్ష గురించి ఆలోచించు. రేపు ఏ పరీక్ష ఉంది, అది ఎలా చదువుకోవాలి అని దాని గురించి ఆలోచించు. అక్కడ నేను తప్పు రాశానే అని ఒక న్యూనతాభావంతో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తెచ్చుకొని తప్పు చేశాను భావంతో ఆలోచన ఉంచకూడదు. ఇక్కడ నేను తల్లిదండ్రులకు కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అరే తెలిసిన ఆన్సరే కదరా, ఎందుకు అలా రాశావు అని నిందారోపణ, కొద్దిగా విమర్శ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు విద్యార్థి చాలా కృంగిపోతాడు. అలా తల్లిదండ్రులు కూడా అయిపోయింది లేరా, కంపెనీపోలేదు, మార్కు పోతే వచ్చే నష్టం ఏంటి అన్నట్టుగా విద్యార్థుల్ని ప్రోత్సహించేటట్టుగా తల్లిదండ్రులు, అధ్యాపకులు కానీ ఎవరైనా సరే ఆ విధంగా మాట్లాడితే విద్యార్థి కృంగిపోకుండా నెక్స్ట్ పరీక్షకి బాగా ప్రిపేర్ అవుతాడు అని మనం గమనించుకోవాలి. ముఖ్యంగా ఈ విషయంలో తల్లిదండ్రులు కానీ కళాశాల యాజమాన్యాలు కానీ మార్కులు అంటుంటారు, కానీ నేనైతే ఒక చిన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ 95 మార్క్స్ అండ్ 97 మార్క్స్? 2. మ్యాథమెటికల్గా 2. ఏం చేస్తుంది ఆ 2 మార్క్స్ డిఫరెన్స్? మార్కులు అవసరం లేదని నేను అనడంలా, మార్కులు కావాలి, కానీ హాఫ్ మార్కు, 1 మార్కు, 2 మార్క్స్ తేడా ఉంటే దాన్ని పట్టుకొని అధ్యాపకులు కానీ యాజమాన్యాలు కానీ తర్వాత తల్లిదండ్రులు కానీ దాన్ని పెద్దగా భూతత్వంలో చూడకూడదు, వదిలేయాలి దాన్ని. ఎందుకంటే మీకు ఒక జీవితంలో ఉండే ముఖ్య విషయం చెప్తాను. మార్కుల ఆధారంగా మీకు ఎవరికి కూడా ఉద్యోగం రాదు, మార్కుల ఆధారంగా పై చదువులకి సీటు రాదు. మీకు ఇంటర్మీడియట్ మార్కుల ప్రకారమే మీకు ఇంజనీరింగ్ సీట్ ఇచ్చేస్తారా? ఇంటర్మీడియట్ బైపీ చదువుకున్నావు, నీ ఇంటర్మీడియట్లో బ్రహ్మాండమైన మార్కులు వచ్చాయి, నీకు 100 వచ్చాయి, నీట్ రాయకుండా నీకు సీట్ వస్తుందా? సో ప్రవేశ పరీక్షలు మళ్ళీ రాయాల్సిందే, అందులో ర్యాంక్ తెచ్చుకోవాల్సిందే, పై చదువులు చదవాల్సిందే. అంచేత హాఫ్ మార్కు 2 మార్క్స్ మీద అంత డిస్కషన్ చేయక్కర్లేదు, దాని మీద అంత విచారించక్కర్లేదు. బట్ మార్కులు తెచ్చుకోవడం ఎప్పుడు అవసరమే. మార్కులు అనేవి ఎంతవరకు కూడా ఒక ఉద్యోగానికి అప్లై చేయడానికి పనికి వస్తాయి, అంతవరకే. ఉద్యోగంలో చేరిపోయావు, తర్వాత నీ మార్కులు ఎవరికి అక్కర్లా. ఆ ఉద్యోగంలో నువ్వు పడే శ్రమ, ఆ ఉద్యోగంలో నువ్వు చూపించే సామర్థ్యం, ఆ ఉద్యోగంలో నువ్వు చూపించే ప్రతిభ, దాని ప్రకారమే నీ ప్రమోషన్స్ ఆధారపడతాయి. కాబట్టి అంత 2 మార్కులు తగ్గినందుకు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి చర్చించాల్సిన అవసరం లేదు. జూనియర్ ఇంటర్ విద్యార్థులు ఆల్రెడీ 1 ఇయర్ చక్కగా కళాశాలలో మంచి అధ్యాపకుల దగ్గర అన్ని విషయాలు తెలుసుకున్నారు. అలాగే సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు కళాశాలలో 2 సంవత్సరాల పాటు వివిధ సబ్జెక్టులని అధ్యయనం చేశారు. ఇవి కాకుండా మీరు అనేక రకాల ప్రయత్నాల్లో మీ యొక్క విజ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ మెలకువలు మిమ్మల్ని ఏదో 3rd క్లాస్ వాడిని ఫస్ట్ క్లాస్ చేశాడు. నేను చెప్పిన ఈ మెలకువల్లో ఫెయిల్ అయ్యే స్టూడెంట్ 3rd క్లాస్ తెచ్చుకుంటాడు, 3rd క్లాస్ స్టూడెంట్ 2nd క్లాస్ తెచ్చుకుంటాడు, 2nd క్లాస్ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటాడు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ డిస్టింక్షన్ తెచ్చుకుంటాడు, అంతేగాని అకస్మాత్తుగా ఫెయిల్ అయిపోయే స్టూడెంట్ డిస్టింక్షన్ స్టూడెంట్గా మారిపోడు. అది మనం గమనించుకోవాలి. అంచేత మీరందరూ కూడా
కారణ జన్ములు. భగవంతుడు మీకు శక్తి సామర్థ్యాలు, ప్రతిభా విశేషాలు చాలా ఇచ్చాడు. మీరు ఆల్రెడీ 10th క్లాసులో మంచి మార్కులతో ఉత్తీర్ణమైన వాళ్ళే. ఇదో పరీక్ష. జీవితంలో ఇప్పటికి ఎన్నో పరీక్షలు రాశారు మీరు. 1వ తరగతి నుంచి ఇప్పటివరకు ఎన్నో పరీక్షలు రాశారు. ఆ రాసిన పరీక్షలు లాంటిదే ఇదొక పరీక్ష. టేక్ ఇట్ లైక్ దాట్. ఆ విధంగానే తీసుకోండి. దీని ఏదో పెద్ద బండరాయిలాగా భావించకండి, ఇది బరువుగా భావించకండి. మీరు ఆల్రెడీ అచీవర్స్ మీరు 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకున్నారంటే మీరు అచీవర్స్. మీకు ఇది అసాధ్యం కాదు. ఇందులో కూడా మంచి మార్కులు తెచ్చుకొని మంచి ర్యాంకులు తెచ్చుకోవడానికి చక్కని అవకాశం ఉంది. ఇదంతా సుసాధ్యమే. అంచేత ఎటువంటి నిరాశ నిస్పృహ గురి కాకుండా మీ ఆత్మస్థైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఈ ఇంటర్మీడియట్ పరీక్షని చక్కగా నవ్వుతూ హాయిగా రాయండి. జీవితంలో మంచి ఉద్యోగంలో మంచి కెరియర్లో స్థిరపడండి. మీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోండి అని చెప్తున్నాను.